ఒక్క విషయం అన్నా, చాలా మంది వైసీపీ నాయకులు వైసీపీ కేడర్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషంతో రగిలిపోతున్నారన్న. వాళ్ళ ఫస్ట్ నుండి తల నుండి కాలి గోటి వరకు ద్వేషంతో నిండిపోయింది. వాళ్ళు బాయ్కాట్ హరిహర వీరమల్లు అని చెప్పిందే ట్రెండ్ చేశారు. అదైతే నేనేం చెప్తానంటే, వాళ్ళు ఇది జరిగిన వాస్తవం. ఎప్పుడైతే హరిహర వీరమల్లు ప్రీమియర్ షోస్ పడ్డాయో వీళ్ళు బాయ్కాట్ అంటున్నారు. లోపల పోయి వాళ్ళే మూవీస్ చూస్తున్నారు. లోపల పోయి వాళ్ళే మూవీస్ చూసి బాయ్ జగన్ అంటారు. బాయ్ జగన్ అంటారు. బయట బాయ్కాట్ హరిహర వీరమల్లు అంటారు, లోపలేమో బాయ్ జగన్ అంటారన్న. ఎందుకంటే ఈ విధంగా తయారైంది. ఎందుకు వైసీపీ క్యాడర్ మొత్తం చూస్తున్నారని చెప్తానంటే, ఏదైతే హరిహర వీరమల్లు మూవీలో ఎమోషన్ సీన్స్ అన్నా వేరే లెవెల్లో ఉన్నాయి. ఎమోషన్ సీన్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఆశ్చర్యము వ్యక్తం చేస్తా అంటే, వైసీపీ క్యాడర్ మాత్రం నవ్వుతారు. లోపల వాళ్ళ అన్నలాగా నవ్వుతారు ఎమోషనల్ సీన్ చూసి. ఆడర్థమైపోతుంది వాళ్ళు ఏదనేది. పార్ట్ 2 ఉంది, అద్భుతంగా ఉందన్న. అన్న ఒక చిన్న మాట చెప్తాను, వైసీపీ ఏదైతే ద్వేషాన్ని నింపుకొని పవన్ కళ్యాణ్ గారి పట్ల బాయ్కాట్ అని చెప్తున్నారో, లోపల ఎంతో రెఫరెన్సెస్ ఉన్నాయన్న. ముస్లిమ్స్ గురించి ఎంతో మంచిగా చూపించే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే ఔరంగజేబు ఏదైతే ఆ విద్వేషము ఎక్కువైపోయి ఇదంటారో, కులీ కుతుబ్ షా క్యారెక్టర్ ఉందన్న, అదే అనుకుంటున్నాను. ఔరంగజేబును హెచ్చరించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఒక చిన్న పాపని ఫైట్ సీన్లో ఎత్తుకొని వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిచ్చే సీన్ ఉంది. దాంతోపాటుగా ఒక హిందూ సోదరికి గర్భంతో ఉంటుంది. ఆ గర్భంతో ఉన్న యువతిని విలన్స్ పట్టుకొని హింసిస్తుంటే కొంతమంది ముస్లిమ్స్ ఆడవారు వాళ్ళ దీన్ని వ్యక్తపరిస్తే అక్కడ కూడా ముస్లిమ్స్ ఆడవారు అక్కడ కూడా కొట్టడం జరిగింది. ఇలా ఎన్నో సీన్స్ ఉన్నాయి. దాంతోపాటుగా కులీ కుతుబ్ షా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోహినూర్ వజ్రం గురించి వెళ్తారో, అక్కడ కులీ కుతుబ్ షా అనుచరులు కూడా పవన్ కళ్యాణ్ గారి గురువుల్ని విడిపించే ఆ ప్రయత్నంలో భాగస్వాములు అవుతారన్న. ఇలా ఎన్నో రిఫరెన్స్ ఉన్నాయి. ఇంకా లాస్ట్లో ఏదైతే ఆందీ సీన్లో పవన్ కళ్యాణ్ గారు వెనకాల అనుచరులు గుర్రాల పైన వెళ్తూ ఉంటారు. ఒక ముస్లిం అనుచరుడు కింద పడిపోతే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించకుండా కిందకు దూకి రక్షించే ప్రయత్నం చేస్తాడన్న. ఇలా ఎన్నో సీన్స్ ఉన్నాయి ముస్లిమ్స్ గురించి మంచిగా చూపించే రిఫరెన్సెస్ సీన్స్. నేను ఒకటే చెప్తున్నా, గత 5 సంవత్సరాల ఈయన జగన్ మోహన్ రెడ్డి గారు ఏం చేశారన్న ముస్లిమ్స్కి ఒకసారి చెప్పాలన్న. ఒకసారి ఆలోచించుకోవాలి. చాలా చక్కటి సినిమా అన్న, అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ చూసి తరించాల్సిన సినిమా. ఎందుకంటే ఈ వైసీపీ ఏదైతే ఈ ద్వేషాన్ని హిందూస్ మధ్య గొడవ సృష్టించాలని చెప్పి చూస్తున్నారో, వీళ్ళని దూరం పెట్టాలి. ముస్లిమ్స్ హిందూస్ అందరూ కలిసికట్టుగా సమైక్యతతో ముందుకు వెళ్ళాలని చెప్పి నేను అనుకుంటున్నామన్న. చాలా చక్కగా సినిమా. జై పవర్ స్టార్.